వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది క్యాట్ వీడియో అండి. క్యాట్స్ ఫుడ్ అడుగుతున్నాయి. రోజు పెద్దగా అరుస్తాయి. మిల్క్ పోయిపోతే ఏ ఫుడ్ అయినా పెట్టినా కానీ మిల్క్ మట్టి కంపల్సరీగా పోయాలి. చాలామంది ఏంటంటే మిల్క్ పోయొద్దు అంటారు కదా. ఈ చిన్నగా ఉన్నాయండి, పిల్లలు ఉన్నాయి కదా, అవి పాలు ఇష్టంగా తాగుతాయి. ఫుడ్ తింటుంది, పాలు కూడా ఇష్టంగా తాగుతూ ఉంటాయి. సరే కదా, పోసాను పాలు, అన్నీ తాగితే దానికి ఏమీ హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదండి. ఈ స్ట్రీట్ కదా, ఫస్ట్ నుంచి అలవాటు అవుతాయి. మిల్క్ కానీ ఏ ఫుడ్ అయినా దీనికి అలవాటు అవుతుంది. ఈవెన్ చపాతీ పెట్టినా బాగా తింటుంది. దానికి 5 పుట్టినాయండి స్ట్రీట్కి. అవి మా ఇంటికి తెచ్చినాయి అన్నీ. అవి పిల్లలు తెచ్చేటప్పుడు గంటకి ఒక్కొక్కటి పిల్లల్ని తెస్తుంది, ఒకేసారి అన్ని పిల్లల్ని తేదు. చూసారు, నా వంకే చూస్తుంది. చిన్నది చాలా ఇష్టంగా తాగుతాయి. చిన్నవి అయితే పాలు ఈజీగా పెద్దగా అయిపోతాయి. ఒక్క టైం పట్టదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అవి కిటెన్స్. అవి 2 months 1 month, అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉండవు. చాలా పొడుగు అయిపోతాయి తొందరగా. చాలా క్యూట్ ఉంటాయి చూడటానికి. ఒక్కోసారి మిల్క్ పోయిపోతే డ్రెస్ పట్టుకొని అలా అడుగుతుంది, అది మిల్క్ కావాలని. నా ఛానల్లో చాలా కిటెన్స్ కోసం వీడియోస్ కూడా ఉన్నాయండి. ఫుడ్ కిటెన్స్కి, క్యాట్కి నేను హోమ్ మేడ్ ఫుడ్ కూడా తయారు చేసి పెట్టాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆరెంజ్ క్యాట్స్ చాలా ఇదిగా ఉంటుంది. తల్లి అయితే చాలా ఫాస్ట్ ఉంటుందండి. ఈ తల్లిది అన్నీ ఫుడ్ తెచ్చి పెడుతూ ఉంటుంది బయట నుంచి పిల్లలకి. అది కూడా తినదు, చాలాసార్లు వాళ్ళ పిల్లలకి పెడుతూ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి ఏంటంటే మా ఇంటికి వచ్చింది తల్లి. దానికి అయితే సరే అని ఫుడ్ పెడితే ఇంకా అప్పటి నుంచి అది మా ఇంటికి వస్తూనే ఉంది, ఫుడ్ అడుగుతుంది. చూసారా చిన్నది ఎంత ఫాస్ట్గా తాగేస్తుందో. ఒకరోజు పిల్లల్ని తెచ్చింది. అసలు భయపడవండి. ఫస్ట్లో కొంచెం భయపడేది, తర్వాత అస్సలు భయపడవు. వచ్చి ఉంటుంది, ఆవలిస్తుంది. చూడటానికి చాలా క్యూట్గా ఉంటాయి. అల్లరి కూడా అంతే చేస్తాయి. అన్నీ పీకేస్తూ ఉంటాయి వస్తువులన్నీ. చెట్లు ఉంటే మీ ఇంట్లో చెట్లు కూడా పీకేస్తూ ఉంటుంది అండి. చాలా పేషెన్స్ కావాలి పెంచుకోవాలంటే. ఒక్క చుక్క కూడా ఉంచకుండా తాగేసిన తర్వాత క్లీన్ చేసుకుంటుందండి. అట్లా క్లీన్ చేసుకుంటేనే దానికి డైజెస్ట్ అవుతుందంట. ఏ ఫుడ్ అయినా ఇచ్చినా కానీ అంతే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.